Hi everyone, this is Siddu. I am the faculty of Intelligibility. So friends, మనం క్లాక్స్ అనేటువంటి టాపిక్లో పూర్తి స్థాయిలో కొన్ని మోడల్స్ అనేటువంటిది డిస్కస్ చేస్తూ రావడం జరిగింది. ఈ సెషన్స్లో క్లాక్స్లో ఉన్నటువంటి మరొక మోడల్ అయినటువంటి స్ట్రేట్ యాంగిల్ లేదా అపోజిట్ టు ఈచ్ అదర్ అనేటువంటి మోడల్ గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు ఒకసారి బాగా గమనించాలి, ఈ క్లాక్స్ కానీ క్యాలెండర్ కానీ రీజనింగ్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు మెంటల్ ఎబిలిటీలో భాగంగా, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, విఆర్ఓ కావచ్చు, పంచ్ సెక్రటరీ కావచ్చు, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చెప్పబోయేటువంటి మోడల్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్లలో అడిగినటువంటి మోడల్. ఓకేనా? సో దీనికి ఉన్నటువంటి ఆ ఫార్ములాతోటి చేసేటువంటి విధానం ఏంటి, అండ్ మనం ట్రిక్స్ తోటి ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ లాస్ట్ సెషన్స్లో మనం ఒకవేళ టీటా అనేటువంటిది కనుక 0 degreesలో ఉన్నప్పుడు, అంటే కోఇన్సిడెన్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలనే దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేసినాం. సో ఈ సెషన్స్లో పూర్తి స్థాయిలో మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees, దీన్నే మనం స్ట్రేట్ యాంగిల్ లేదా అపోజిట్ టు ఈచ్ అదర్ అని అంటాం. సో మరి ఇలా మోడల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అండ్ మీరు బాగా గమనించాలి, ఇక్కడ బోర్డు పైన రాసినటువంటి విధంగా ఇది క్లాక్స్లో 12 ఈక్వల్ పార్ట్స్ ఉంటే ప్రతి ఈక్వల్ పార్ట్ని మనం 1 hour అని అంటాం. ఇందులో 2 needles ఉంటాయి, ఒకటేమో హవర్ హ్యాండ్ అని అంటాం, ఇంకోటేమో మినిట్ హ్యాండ్ అని అంటాం. ఓకేనా? సో సెకండ్ హ్యాండ్ను మనం ప్రామాణికంగా తీసుకోవట్లేదు. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే 12 గంటల నుంచి 5 గంటల వరకు, 12 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్ని 5 hours ఉంటాయి. ఓకేనా? 5 hoursలో ప్రతి 1 hourకి స్ట్రేట్ యాంగిల్ అనేటువంటిది 1 time రిప్లికెంట్ చేస్తుంది. ఓకేనా? అంటే 12 నుంచి 5 వరకు 5 times ఉంటుంది కాబట్టి 5 గంటలలో 5 సార్లు అవి స్ట్రేట్ యాంగిల్ని ఏర్పరుస్తాయి. ఓకే, మరి స్ట్రేట్ యాంగిల్ అంటే ఏంటి? స్ట్రేట్ యాంగిల్ అంటే 180 degrees ఉండాలి, అపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి, ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి. సో అలా 12 నుంచి 1కి 1 time, 1 నుంచి 2కి 2 time, 2 నుంచి 3కి 3 times, 3 నుంచి 4కి 4 times, నెక్స్ట్ 4 నుంచి 5కి 5 times ఉంటుంది. బట్ కానీ 5 నుంచి 7 మధ్యలో ఎన్ని అవర్స్ ఉన్నాయి? 2 hours ఉన్నాయి. అయినా అది 1 time మాత్రమే స్ట్రేట్ యాంగిల్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? అండ్ సిమిలర్గా 12 నుంచి 7 వరకు 5 hours ఉంటుంది. ఈచ్ అవర్ 1 times మనకు స్ట్రేట్ యాంగిల్ ఏర్పరుస్తుంది కాబట్టి 5 timesలో మనకు స్ట్రేట్ యాంగిల్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? అంటే ఆ ఇచ్చినటువంటిది అపోజిట్లో ఈచ్ అదర్లో ప్రతి 1 hourకి 1 time ఉంటే 5 hoursకి 5 times ఉంటుంది. కానీ 5 నుంచి 7 మధ్యలో ఎగ్జాక్ట్లీ మనకు 6 దగ్గర మాత్రమే స్ట్రేట్ యాంగిల్ని ఏర్పరుస్తుంది. అంటే బిట్వీన్ 5 నుంచి 6 వరకు ఏర్పరచదు, అండ్ 6 నుంచి 7 మధ్యలో కూడా ఏర్పరచదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏర్పరచదు, ఇక్కడ కూడా ఏర్పరచదు. ఓకేనా? సో ఒకవేళ మనం కోఇన్సిడెన్స్ అయితే మాట్లాడుకున్నాం, కోఇన్సిడెన్స్ అయితే 11 నుంచి 12 మధ్యలో ఏర్పరచదు, 12 నుంచి 1 మధ్యలో ఏర్పరచదు, అంటే 0 యాంగిల్స్ అనేటువంటిది పాసిబుల్ అవ్వవు. ఇక్కడ 180 degrees అనేది ఎక్కడెక్కడ పాసిబుల్ అవ్వదు అంటే 5 to 6 మధ్యలో పాసిబుల్ అవ్వదు, అండ్ 6 to 7 మధ్యలో కూడా పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఇది కాన్సెప్ట్, మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిందంతా కూడా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 1 hourకి 1 times ఉంటే మరి 12 hours ఎన్ని టైమ్స్ ఉండాలి? 11 times ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ 2 hours వచ్చినప్పటికి కూడా ఓన్లీ 6 hours అప్పుడు మాత్రమే, అంటే 6 o'clock అప్పుడు మాత్రమే అది స్ట్రేట్ యాంగిల్స్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? సో కాబట్టి 1 hourకి 1 time, బట్ 12 hours 12 timesా? కాదు. ఎందుకనంటే ఇక్కడ 2 గంటలలో ఓన్లీ 1 time మాత్రమే ఏర్పరుస్తుంది, అక్కడ 1 hour తగ్గిస్తున్నాం. ఓకేనా? అంటే 1 time తగ్గుతుంది కాబట్టి 12 hours 11 times. అలానే 12 hours 11 times అంటే 24 hours 22 times ఉంటుంది. ఓకేనా? 24 hours 22 times ఉంటుంది. రైట్. సో అయితే మనకు ఎప్పుడెప్పుడు స్ట్రేట్ యాంగిల్స్ ఏర్పరుస్తుంది అంటే 12 to 1 మధ్యలో, 1 to 2 మధ్యలో, 2 to 3 మధ్యలో, 3 to 4 మధ్యలో, 7 to 8 మధ్యలో, 8 to 9 మధ్యలో. సో ఇలా అవర్కి మనం ఏ టైంలో, అంటే ఎట్ ది పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు మనకు స్ట్రేట్ యాంగిల్ ఏర్పరుస్తుంది అనే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం గాను ఒక ఫార్ములా, ఇది ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్స్లో క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, దీని ఇంపార్టెన్స్ అనేటువంటిది వీలైతే మీరు చూడనట్లయితే ఇంతకు ముందున్నటువంటి వీడియోస్లను ఒకసారి మీరు రెఫర్ చేయండి, ఈ ఫార్ములా మీకు తెలుస్తుంది. సో ఫార్ములా బేస్డ్ తోటి ఈ విధంగా చేస్తాం, ట్రిక్స్ తోటి ఈవెన్ 2 to 3 seconds లోపల ఏ విధంగా ఆన్సర్ చేస్తామనే దాని గురించి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ A1 ± A2. A1 అంటే ఏంటి? మనకి ఇచ్చినటువంటి ఏదైతే అవర్ ఉంటుందో ఆ ఫస్ట్ అవర్ ఇంటూ 30 degrees తోటి మనం మల్టిప్లై చేయాలి.
A2 అంటే మనం తీసుకున్నటువంటి టీటా అయితే 0 డిగ్రీసా 90 డిగ్రీసా 180 డిగ్రీసా 45 డిగ్రీసా అనేటువంటిది మనకు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో తీసుకునేటువంటిది మనం A2 అనేటువంటి దానిలో తీసుకోవాలి. ఓకేనా. సో ఇది ఫార్ములా ఓరియంటెడ్ తోటి, రైట్. సో ఇప్పుడు మనం ఫార్ములా ఓరియంటెడ్ తోటి చూద్దాం, తర్వాత ట్రిక్స్ తోటి ఏ విధంగా చేస్తామో కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్. ఫార్ములా తోటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఫార్ములా ఓరియంటెడ్, మరి ఫార్ములా ఓరియంటెడ్ తోటి ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం, రైట్. ఇందులో A1 ప్లస్ ఆర్ మైనస్ A2 ఉంది, A1 ప్లస్ ఆర్ మైనస్ A2 ఉంది. అంటే ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇంకోసారి మైనస్ తీసుకుందాం. అంటే కేస్ 1 తీసుకుంటున్నా. సో కేస్ 1లో ఏ విధంగా ఉంటుంది, ఫార్ములా ప్రకారంగా 2/11 ఆఫ్ A1 ప్లస్ A2 తీసుకుంటున్నా, A1 ప్లస్ A2, రైట్. 2/11 ఆఫ్ A1 అంటే ఏంటి, A1 అంటే ఫస్ట్ అవర్ ఇంటూ 30 డిగ్రీస్ అన్నాం. మరి ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూడండి, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 and 3 బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ బి అపోజిట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఓకేనా. అంటే గడియారంలో సమయం 2 మరియు 3 గంటల మధ్య 2 ముళ్ళు కూడా సరళ రేఖను ఏర్పరిచేటువంటి సమయాన్ని తెలపండి అని తెలుగులో అడిగినట్టు, రైట్. A1 అంటే ఎంత అంటే ఫస్ట్ అవర్ తీసుకోవాలి కాబట్టి 2 ఇంటూ 30 ఎంత అంటే 60 ప్లస్ A2 ఎంత అంటే డైరెక్ట్ మనం చేసేది అపోజిట్ టు ఈచ్ అదర్, అంటే టీటా అనేది 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి 180 డిగ్రీస్ తోటి తీసుకుంటున్నాం. సో తీసుకుంటే 2/11 ఆఫ్ నెక్స్ట్ 18 ప్లస్ 6 240, సో 240 తీసుకుంటే 480 అనుకుందాం. సో 480 డివైడెడ్ బై 11. సో తీసుకుంటే సో 11 తోటి 11 44, ఇంకొక 40 ఉంటుంది, 11 మూల 37, 7/11. ఓకేనా. సో టోటల్ టైం ఎంత అంటే మనం తీసుకున్న దాని ప్రకారంగా 2 hours 3 hours బిట్వీన్ అంటుండు కదా, అంటే ఖచ్చితంగా 2 hours 43 7/11 minutes. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు 2 hours 43 7/11 minutes అనేటువంటిది యాక్సెప్ట్ అయినప్పుడు ఇక మైనస్ అనేటువంటిది వర్కౌట్ అవ్వదు, ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే ప్రతి 1 hourలో 1 టైం మాత్రమే స్ట్రైట్ యాంగిల్ ఏర్పరుస్తుంది, ఇంకో టైం ఏర్పరచదు. ఒకవేళ మీరు మైనస్ తీసుకున్నారనుకోండి, సో మైనస్ తీసుకుంటే ఏమొస్తుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఇక్కడ చేస్తున్నా చూడండి, కేస్ 2. సో ఒకవేళ మైనస్ తీసుకుంటే 2/11 ఆఫ్ నెక్స్ట్ A1 మైనస్ A2 అనేది పెద్దది కాబట్టి 180లో నుంచి 60 తీసేద్దాం. ఓకేనా. 180లో నుంచి 60 తీసేస్తే ఎంత 120 అంటే 240 డివైడెడ్ బై 11. సో 11 తోటి 11 2 22, ఇంకొక 20 ఉంటుంది, 11 1 11, నెక్స్ట్ 21 9/11. అంటే దీని అర్థం ఏందన్నట్టు, దీని మొత్తం 2 hours 21 9/11 minutes అన్నట్టు. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంతకు మనం తీసుకునేది 2 to 3. ఓకేనా. 2 to 3 2 నుంచి స్ట్రైట్ యాంగిల్ ఏ విధంగా ఉండాలి, 2తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 8కి దగ్గరలో ఉండాలి, 2తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 8కి దగ్గరలో ఉండాలి. ఓకేనా. అలా అయితేనే స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. కానీ మనకు వచ్చినటువంటి టైం పీరియడ్ ఎంత, 2 hours 21 9/11. అంటే 2 hours 21 అన్నాడు అంటే అర్థమైందన్నట్టు ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా. ఇది కేవలం ఒక 45 degreesతో మాత్రమే రొటేట్ అయ్యే విధంగా ఉన్నది, 180 degrees అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మైనస్ అనేటువంటిది అప్లికేబుల్ అవ్వదు, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకున్నారు కదా, స్ట్రైట్ యాంగిల్ అంటే ఎవ్రీ 1 hourకి 1 times మాత్రమే అవి అపోజిట్ టు ఈచ్ అదర్లో ఉంటాయి, ఓకేనా. కానీ ఇక్కడ 1 hourలో ఇక చూడండి 2 to 3 అంటే 1 hour మధ్యలో 1 time కనుక మనకు స్ట్రైట్ యాంగిల్ ఏర్పరిస్తే ఇంకో టైంలో మన స్ట్రైట్ యాంగిల్ ఏర్పరచదు ఇంకా, ఓకేనా. సో ఇది ఫార్ములా ఓరియంటెడ్ తోటి చేసేటువంటిది. బట్ ఈ ఫార్ములా అంతా అవసరం లేదు, ఓకేనా. ఒక 1 షార్ట్ కట్ తోటి 1 ట్రిక్ తోటి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్లు చేయొచ్చు, ఓకేనా. మరి ఆ ట్రిక్ ఏంటిదో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ఓకేనా, రైట్. సో ఇక్కడే డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం చూడండి. ట్రిక్ గురించి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్లో మనకేమంటుండు 2 to 3 hours అంటుండు, 2 to 3 hours. మరి ఇప్పుడు చెప్పండి, స్ట్రైట్ యాంగిల్ అంటే డిఫరెన్స్ ఏమి ఉండాలి, ఇగో 12 గంటల నుంచి 6 గంటల మధ్యలో అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి, 180 degrees ఇచ్చినప్పుడు 6 parts డిఫరెన్స్ ఉండాలి, ఓకేనా. సో 180 degrees ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఎంత ఉండాలి, 6 parts ఉండాలి, ఓకేనా. మరి 6 parts అంటే అర్థమైంది, మనకి ఎక్కడి నుంచి ఎక్కడ అడుగుతున్నాడు, 2 to 3 అంటుండు, అంటే మొదటి అవర్ ఏందన్నట్టు 2, కాబట్టి ఇగో 2 + 6 తీసుకోండి, 2 + 6 అంటే ఎంత 8 parts అంటే ఎంత 40 minutes అన్నట్టేనా, 8 parts అంటే ఎంత 40 minutes, ఓకే. 8 అంటే 40 minutes. సో మరి ఇప్పుడు మనం దీన్ని ఏం తీసుకుంటాం, ఇగో చూడండి 2 hours 40/11.
2 hours 40/11 ఓకేనా. సో మరి దీన్ని మనం ఒకవేళ సింప్లిఫికేషన్లో మిక్సర్ ఫ్రాక్షన్లో రాసుకుంటే కనుక 11 మూల 33 ఇంకెంత ఉంటుంది 7 ఉంటుంది. అంటే ఆ 3 అనేటువంటిది 40కి యాడ్ చేయండి. సో అప్పుడు 2 hours 43 minutes 7/11 వస్తుంది. 2 hours 43 minutes 7/11 వస్తుంది ఓకేనా. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు సింపుల్గా ఈ ఇచ్చినటువంటి లాజిక్స్ తోటి ఆన్సర్ చేయండి. ఏం చేయాలి ఇంతకు మనకు 180 degrees అంటే 6 parts ఉంటుంది. 180 degrees అంటే 6 parts ఉంటుంది. మరి ఆ 6 parts అనేటువంటి దేనికి యాడ్ చేసుకోవాలి, మనకి ఏదైతే టైం పీరియడ్లో ఫస్ట్ అవర్ ఇస్తున్నాడో దానికి మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం నిమిషాల్లోకి మార్చుకోండి. ఆ నిమిషాలను మళ్ళీ నిమిషాలు /11గా చేస్తే మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్ 1 అంటే 2 to 3 seconds లేదా 2 to 5 seconds లోపల ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు ఓకేనా. ఇంకో క్వశ్చన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి. సో ఫ్రెండ్స్ మీకోసం నేను మరొక క్వశ్చన్ కూడా డిస్ప్లేలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈసారి ఏమని అడుగుతున్నాడంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య 2 ములులు ఏ సమయంలో సరళ రేఖను ఏర్పరుస్తాయి అనేటువంటి మనం క్వశ్చన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఫార్ములాతో కాకుండా లాజిక్స్తో ఏ విధంగా ఆన్సర్ చేయాలో చెప్పాను మీకు ఓకేనా. సో 180 degrees వచ్చిందంటే డిఫరెన్స్ ఎంత తీసుకోవాలి, 6 parts తీసుకోవాలి. అంటే మనకు టోటల్గా ఫస్ట్ అవర్ ఎంత ఉంది 12. సో మరి 12 hours మనం ఏమనుకుంటాం 0 hour అని అనుకుంటాం. 0 hour + 6 చేస్తే ఎంత 6 parts. మరి 6 parts అంటే అర్థం ఏందన్నట్టు 30 minutes అని. మినిట్స్లోకి కన్వర్సేషన్ చేసుకుంటే 30 minutes అంటే దాని అర్థం ఏందన్నట్టు 12 hours 30 నెక్స్ట్ 30/11 minutes. దీన్నే మనం మార్చుకుంటే 11 తోటి ఎంతలో పోతుంది 11 2 22 అంటే ఆ 2 అనేది ఇటు సైడ్ వస్తే ఏమొస్తుంది 32. నెక్స్ట్ 8/11 minutes ఓకే. వెరీ సింపుల్. నేను చెప్పాను కదా 2 to 5 seconds లోపల మీరు ఆన్సర్లు చేయొచ్చు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలని చెప్పినా స్ట్రైట్ యాంగిల్ అంటే కనుక 6 parts డిఫరెన్స్ తోటి తీసుకోండి. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ అవర్కి +6 parts యాడ్ చేయండి. మీకు దాన్ని మినిట్స్లోకి మార్చుకుంటే మనకు సింపుల్గా వాటిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్లు వచ్చేస్తాయి ఓకేనా. రైట్. సో మరి ప్రతిసారి ఈ విధంగా మొత్తం క్వశ్చన్ రాయకుండా నేను ఈ విధంగా షార్ట్కట్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే 4 to 5 మధ్యలో ఏముంటుంది, నెక్స్ట్ 7 to 8 మధ్యలో ఎప్పుడు ఏ సమయంలో 2 ములులు కూడా మనకు సరళ రేఖను ఏర్పరుస్తాయి, అండ్ 10 to 11 మధ్యలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఓకేనా. రైట్. సో మరొకసారి చెప్పండి 4 to 5 అంటే ఏంది, 4కి ఎంత కలపాలి, 4కు +6 కలపండి. 4కు 6 కలిపితే ఏమవుతుంది 10 అవుతుంది. 10 అంటే అర్థం ఏందన్నట్టు 10 అంటే 50 minutes ఓకేనా. 50 నెక్స్ట్ 50/11 ఓకేనా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ అవర్స్కి +6 ఓకేనా. ఇచ్చినటువంటి ఫస్ట్ అవర్కి +6 యాడ్ చేయండి ఓకేనా. సో +6 యాడ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. రైట్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 4 50 అని అంటే 11 తోటి ఎంతలో పోతుందో ఒకసారి చూద్దాం ఓకేనా. సో ఇక్కడ పైన రాస్తున్నా 4 hours నెక్స్ట్ 11 తోటి 11 4 అంటే ఎంత 54. ఇంకెంత మిగులుతుంది 6/11. 4 6/11 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక చూడండి 4 నుంచి 54 మధ్యలో అంటే 4 నుంచి 54 అంటే ఈ విధంగా అంటే స్ట్రైట్ యాంగిల్ ఉందా లేదా, స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత 180 degrees ఓకేనా. రైట్. సో ఇప్పుడు 7 to 8 మధ్యలో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం చూడండి. 7 to 8 ఓకేనా. మరి 7 to 8 ఏ విధంగా ఉంటుంది, 7కి ఎంత యాడ్ చేయాలి, 7కి ఎంత యాడ్ చేయాలో మీరు అబ్జర్వ్ చేయండి. 7 + 6 7 + 6 మరి 7 + 6 చేస్తే ఎంత 13 అంటే ఎంత 1 hour. 13 అంటే ఎంత 1 hour ఓకేనా. సో రైట్. ఇక మీరు అబ్జర్వ్ చేయండి 1 hour ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పినాం ఇంతకు ముందు మీరు 1 hour అంటే ఎంత 5 minutes ఓకేనా. కాబట్టి ఇగో 05 నెక్స్ట్ 5/11 ఓకేనా. అంటే దాని అర్థం ఏంది, ఈ 1 బదులు నేనేం తీసుకుంటున్నా 7 అని తీసుకుంటున్నా ఓకేనా. అంటే 7 hours 5/11 minutes దగ్గర మనకు 2 ములులు స్ట్రైట్ యాంగిల్ని ఏర్పరుస్తాయి. చూడండి 7 నుంచి 7/5కి ఓకేనా. 7 నుంచి 7/5కి ఈ స్ట్రైట్ యాంగిల్ ఉందా లేదా ఇంతకు ఓకేనా. సింపుల్గా నేను ఏం చేశాను ఇక్కడ 7కి +6 యాడ్ చేశాను ఓకేనా. సో కావాలంటే ఇక్కడ రాసిన చూడండి 7కి +6 యాడ్ చేస్తే మనకు 13 వచ్చింది. 13 మనం ఏమంటాం 1 hour ఓకేనా, లేదా 1 part అంటే ఎంత 5 minutes ఓకేనా. వాటిని మనం నిమిషాల్లోకి మార్చుకునేటప్పుడు 5 minutes అవుతుంది. రైట్. సో 10 to 11 మధ్యలో 10 to 11 మధ్యలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 10కి ఎంత కలపాలి 6 కలపండి 16 అవుతుంది. మరి 16 అంటే ఏంది 4 hours ఓకేనా. అంటే 4 parts వస్తుంది అన్నట్టు. అంటే 10 hours మరి 4 parts అంటే ఎంత 20 నెక్స్ట్ 20/11. సో దీన్ని మనం మార్చుకుంటే ఏమొస్తుంది 10 parts నెక్స్ట్
ఈడ 11 ఒకట్ల 11 అవన్నీ ఇటు సైడ్ తీసుకొని రండి అంటే 21 అంటే 9/11 మినిట్స్ 9/11 మినిట్స్ ఓకేనా. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. చూడండి 10-21 నిమిషాలట, 10-21 నిమిషాలు అంటే స్ట్రైట్ యాంగిల్ ఉందా లేదా ఓకేనా, ఎగ్జాక్ట్లీ 180 degrees ఉంటుంది. ఇక 5 to 6 మధ్యలో 6 to 7 మధ్యలో మనం ఏర్పరచలేము. 5 to 6 6 to 7 మధ్యలో ఏర్పరచలేము. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చూడండి. సో 5 to 6 అండి ఓకేనా, 5 to 6 ఎందుకు రాదో ఒకసారి ఇక్కడే చూద్దాం. 5 to 6 అంటే 5 to 6ని కనుక మీరు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మొదటి అవర్స్కి మనం ఎన్ని పార్ట్స్ యాడ్ చేయాలి ఓకేనా, 6 parts యాడ్ చేయాలి. అంటే ఎన్ని వస్తుంది, 11 parts వస్తుంది. 11 parts అంటే ఎంత, 55 minutes. 11 parts అంటే ఎంత, 55 minutes ఓకేనా రైట్. అంటే దాని అర్థం ఏందో ఒకసారి చూద్దాం. ఇగో 5 hours 55 నెక్స్ట్ 55/11 55/11 ఓకే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 11 తోటి 11 ఒకట్ల 11 5ల ఈ 5 అనేది ఇటు సైడ్ పోతే ఏమవుతుంది 60 అవుతుంది. మరి 5 hours 60 minutes అయితే ఎగ్జాక్ట్లీ 6 hours కదా, ఎగ్జాక్ట్లీ 6 hours ఓకేనా. ఈ 5 అనేటువంటి దాన్ని ఈ ఫ్రాక్షన్ వాల్యూ కనుక యాడ్ చేస్తే మనకు 55 + 5 60 అవుతుంది. మరి 5 hours 60 minutes అంటే ఎంత, 6 hours అవుతుంది ఓకేనా. సిమిలర్గా 6 to 7 మధ్యలో కూడా మీరు తీసుకున్నా సరే మనకు అది 60 minutes కంటే ఎక్సీడింగ్ అవుతుంది ఓకేనా, 60 minutes కంటే ఎక్సీడింగ్ అవుతుంది. కాబట్టి మీరు 5 to 6 మధ్యలో స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవ్వదు, 6 to 7 మధ్యలో కూడా స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవ్వదు ఓకేనా. సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా, మీరే ఆన్సర్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకిచ్చినటువంటి వాటిలలో 3 to 4 మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ మీకు 3 to 4 hours మధ్యలో ఏదేని 2 ముళ్ళులు ఖచ్చితంగా సరళ రేఖను ఏర్పరిచేటువంటి సమయాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో లేదా చాట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మరొకసారి గుర్తుపెట్టుకోండి, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్ ఇది. మీరు క్లాక్స్ మొత్తంలో కూడా అన్ని కూడా ట్రిక్స్ తోటి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటా. సో దాంతోపాటు మీరు మళ్ళొకసారి కూడా చూడొచ్చు, మనకు సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్లో మీకు రీజనింగ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 1500 రూపీస్కి 6 months వ్యాలిడిటీ తోటి మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని మీరు మన యాప్ను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లోంచి ఈ రీజనింగ్ కోర్సును మీరు పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మరొక మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్. థ్యాంక్ యూ సో మచ్.